M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 27వ నామం అమ్మవారి యొక్క 27వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా అమ్మవారి ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి 27వ నామం గురించి మనం తెలుసుకుందాం. ఆ నామం యొక్క ఫలితం, ఆ నామ మహిమ గురించి తెలుసుకుందాం. ఓం నిత సల్లాప మాధుర్య వినిర్భక్త కచ్చప్యై నమః. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్పిత కర్చప్యై నమః. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్పిత కర్చప్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్పిత కచ్చప్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్పిత కచ్చప్యై నమః. ఇది ఈ నామం యొక్క మహిమ ఏంటంటే, సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వేరుని మనం కచ్చపి అంటాం. ఈ కచ్చపీనాదం మహామధురంగా ఉంటుంది. ఒకసారి అమ్మవారు కొలువు తీరి ఉండగా సరస్వతీదేవి తన వీణను వాయించి కచేరి చేసింది. ఆ మధుర నాదానికి అమ్మవారే కాక కొలువులో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ పరవశించిపోయారు. అప్పుడు అమ్మవారు సరస్వతీదేవిని ప్రశంసిస్తూ కొంతసేపు మాట్లాడింది. ఒక్క క్షణం సభ మొత్తం పరవశత్వంతో నిశ్చేష్టమైపోయింది. ఎందుకంటే అమ్మవారి మాటలు సరస్వతి యొక్క వీణ కచ్చపీనాదాన్ని మరిపిస్తూ 1000 రెట్లు ఎక్కువైన మాధుర్యంతో ఉన్నాయి. సరస్వతీదేవి యొక్క చేతిలో ఉన్నటువంటి వీణా మాధుర్యం కంటే అమ్మవారి యొక్క మాట, నోటంతా వచ్చేటువంటి మాటలు ఎంతో మాధుర్యాన్ని కలిగి ఉన్నాయట. అందుకని సాధారణంగా అమ్మవారు మాట్లాడుతూ అలా మాట్లాడింది అంటే కనుక మన అదృష్టంగా, మన ప్రసాదంగా భావించాలి. అంతటి ధన్యత పొందినటువంటి దేవతలందరూ కూడా, అంతటి మాధుర్యాన్ని పొందినటువంటి దేవతలందరూ కూడా అమ్మవారి నోట వెంట వచ్చేటువంటి ముత్యాల లాంటి ఆ మాటల్ని వినేటంత అదృష్టాన్ని ఆ దేవతలందరూ కూడా పొందారట. అమ్మవారి సంలాప మాధుర్యం, కచ్చపీ మాధుర్యాన్ని కూడా తక్కువ చేసింది. అంటే అమ్మవారి మాట సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణా మాధుర్యం కంటే ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారి యొక్క మాట అంత మాధుర్యాన్ని కలిగి ఉంది. అమ్మవారి పలుకు మహామధురాలు, సుస్పష్టాలు, రమ్య మనోహరాలు. ఇక్కడ సరస్వతీ వీణను కించపరచడం కాదు. ఇక్కడ సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణ పలికినటువంటి పలుకుల్ని మనం అమ్మవారిని కానీ ఆ వీణని కానీ మనం కించపరిచినట్టు కాదు. దానికంటే అమ్మవారి యొక్క మాట చాలా మాధుర్యంగా ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే దీన్ని మనం చెప్పుకున్నాం. అమ్మ వాక్కుల మాధుర్యం ఎంత గొప్పదో తెలియజేయడమే ఈ మంత్రనామం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ అక్షరాన్ని ఎక్కడి నుండి పలకాలో, ఏ స్వరం ఎలా ఉచ్చరిస్తే మాధుర్యం, మహిమ ఉంటాయో అమ్మవారు ఉచ్చరించి లోకానికి నేర్పింది. అది అందుకే ఈ నామం వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ నామం కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి వాక్శుద్ధి లభిస్తుంది. అందుకనే వాక్శుద్ధిని ప్రసాదించే నామం అని చెప్పేసి ఈ నామాన్ని అంటారు. పూర్వం వసంతుడనే ఒక మోగవాడిని పలికించడానికి వశిష్ఠుడు ఈ మంత్రాన్ని జపించారని, దాని ప్రభావంతో మోగవాడు మాటలు పలికాడని చెప్పేసి పురాణాలు కూడా చెప్తున్నాయి. మాటలు రానటువంటి మోగవాడి చేత కూడా మాట్లాడించగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంది. ఇది ఈ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే, నత్తితో బాధపడేటువంటి వారు
అలాగే రేఫం అంటే రా అక్షరాన్ని పలకలేరు కొంతమంది, రా లా అంటారు. ఆ రా అక్షరాన్ని పలకలేనటువంటి వారు, సరిగ్గా పలకలేనటువంటి వారు, అలాగే భాషా జ్ఞానం లేనటువంటి వారు, అలాగే తడుముకోకుండా మాట్లాడేవారు ఈ మంత్రాన్ని కనుక 1 సంవత్సర కాలం దీక్షగా కనుక చేసినట్లయితే చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. మగవాడు కూడా మాట్లాడతాడు. 1 సంవత్సర కాలం దీక్షగా కనుక 108 సార్లు జపించాలి. అలా జపించినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఈ లోపాలు పోయి అద్భుతమైనటువంటి వాక్పటిమ, అలాగే భాషా పటిమ వస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి, కొంతమందికి జ్ఞాపక శక్తి ఉంది, ఇప్పుడు చెప్పింది మర్చిపోతుంటాం. ఆ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే కనుక రాత్రిపూట ఈ మంత్రాన్ని జపిస్తే జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 27వ నామాన్ని జ్ఞాపక శక్తి కోసం, వాక్శుద్ధి కోసం తప్పనిసరిగా పఠిస్తారని, ఆ అమ్మ యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక ప్రభాకర్.